నిందితులు సహకరించడం లేదని చెప్పిన ఏజీ క్రిమినల్ను వదిలిపెట్టొద్దని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందన్నారు ఏజీ. నిందితులు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. బిఎల్ సంతోష్ సిట్ విచారణకు ఎందుకు రాలేదని హైకోర్టు ప్రశ్నించింది. సంతోష్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని బీజేపీ తరపు న్యాయవాది విన్నవించారు. ఇప్పటికే సిట్ నోటీసులకు రిప్లై ఇచ్చాడన్నారని ఏజీ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, సిట్ నోటీసులపై మధ్యాహ్నానికి కేసును వాయిదా వేసింది హైకోర్టు. రైట్, మొత్తానికి ఎమ్మెల్యే కొనుగోలు అంశానికి సంబంధించి సిట్ హైకోర్టుకు సంబంధించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కోర్టుకు సహకరించడం లేదంటూ కూడా సిట్ తెలిపింది. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్. బలరాం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు కూడా చేసిన చెప్పొచ్చు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏవని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అయితే సంబంధించిన ఇంకా అప్లోడ్ కాలేదని చెప్పేసి సిట్ తరఫున న్యాయవాది కూడా చెప్పుకొచ్చారని కూడా చెప్పొచ్చు. అయితే ఉత్తర్వులు చూశాక విచారణ చేద్దామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. అయితే దీనికి సంబంధించిన కేసు మాత్రం మధ్యాహ్నం అంటే 2 గంటల 30 నిమిషాలకి వాయిదా వేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ కేసు సంబంధించిన నోటీసులు అందుకున్న బిఎల్ సంతోష్ సిట్ విచారణకు ఎందుకు హాజరు కాలేదని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అయితే దీనిపైన సిట్ స్పందిస్తూ ఈ నెల 16న బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించినా కానీ కుదరలేదని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసుల సహకారంతో సంతోష్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అయితే ఉత్తర్వులు మాత్రం ఇంకా రాలేదు, సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో దీనికి సంబంధించిన కేసును మాత్రం హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే నోటీసులను సంతోష్ ఛాలెంజ్ చేస్తున్నారో లేక విచారణ సమయం కావాలని సిట్ ను అడుగుతున్నారని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అయితే దీనిపైన సంతోష్ తరపు న్యాయవాది మాత్రం సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. సంతోష్ మాత్రం ప్రస్తుతం గుజరాత్ సంబంధించిన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు, ఆయన రావడానికి కొంత సమయం పడుతుంది, సంబంధించిన ఆ లేఖను కూడా సిట్ కు రాశారని చెప్పేసి కూడా సంతోష్ తరపు న్యాయవాది మాత్రం హైకోర్టుకు మాత్రం తెలపడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే కేసు సంబంధించిన విచారణ మాత్రం మధ్యాహ్నం 2 గంటల